గర్వం కలిగిన వాళ్ళు. బైబిల్ ఒక మాట ఉంటుంది, గర్వము మనిషిని నాశనానికి నడిపిస్తుంది. ఇప్పుడు యోసేపు జీవితంలో అతని చుట్టూ ఉన్న వాళ్ళు, ఒక మాటలు చెప్పాలంటే, యోసేపును మధ్యలో నిలబడితే ఆ చుట్టూ ఉన్న బయట ఉన్న జనాలందరూ ఎలాంటి వాళ్ళు? గర్విష్ఠులు. ఎవరమ్మా బయట ఉన్న చుట్టూ ఉన్న గర్విష్ఠులు. అయితే ఆ గర్వం ఎవరికి అంటుకోలేదు? యోసేపుకు అంటుకోలేదు. చాలా సాధారణంగా మాట్లాడతారు. మీరు ఎవరైనా ఊరు వెళ్తే మీలో కొన్ని చేంజ్లు వస్తే, ఏమైనా చేంజెస్ అంటే మీలో ఏదైనా కొంచెం మాటలో కానీ పలకరింపులో తేడా వస్తే ఊరు వెళ్ళాక ఏమంటారు? నీకు హైదరాబాద్ నేను బాగా. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్నారంతా గర్విష్ఠులు. కానీ యోసేపుకి ఆ నీళ్లు పండియా? పడలేదు. కారణము యోసేపు దేవుడి మీద పెట్టుకున్న మనసు. అందుకే దేవుడు యోసేపు గురించి అంటున్నాడు, నువ్వు ఫలించిన కొమ్మవి. రెండోది, ఐగుప్తుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మొదటి సమయంలో 6:6 మనం చదివితే, ఐగుప్తులు ఫరోయును తమ హృదయములను చాలమ్మా. ఇక్కడ ఐగుప్తులు రెండోది, వాళ్ళు గర్విష్ఠులు. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒకటి గర్వము, 2 కఠినము. రెండోది ఏంటిది? అందరు చెప్పాలి. రెండోది కఠినము. అంటే ఏంటంటే, ఎలాంటి మనుషులు అంటే, మనం ఏదని చెప్తే ఇంకా వినరు అనమాట. నేను చెప్పిందే, నువ్వు వద్దన్నదే నేను చేస్తా. చాలాసార్లు మీ పిల్లలు చూడండి, అరే వద్దురా బయటికి వెళ్ళొద్దురా, ఎండ బాగుందిరా అంటే నేను ఇప్పుడే బయటికి వెళ్తా. వద్దురా ఎండలో క్రికెట్ ఆడుతుంటే నేను ఇప్పుడే క్రికెట్, నేను ఇప్పుడే పార్కులోకి, పార్కు పక్కనే కదమ్మా, చెట్లు ఉంటాయి, ఎండ ఉండదు అంటారు. కఠిన హృదయము. ఐగుప్తులో పరిస్థితి ఎట్లా ఉందంటే, బయట పరిస్థితులు గర్వము, కఠిన హృదయాలతో నిండిపోయింది. ఇంట్లో పరిస్థితులు బాలేవు, బయట పోని పరిస్థితులు బాగానే, బయట పరిస్థితులు బాలేవు. మూడోది, ఐగుప్తులో ఎలాంటి స్వభావం అంటే, అక్కడ రాసి ఉంటుంది, వ్యభిచార స్వభావం కలిగిన వాళ్ళని. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 39వ అధ్యాయంలో 1వ వచనంలో రాయేస్తాడు దేవుడు అక్కడ, వ్యభిచార స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్యలో యోసేపు జీవిస్తున్నాడు. ఇంట్లో పరిస్థితి, తండ్రి మోసగాడు, తల్లి దొంగ, అన్నలు హంతకులు. బయట పరిస్థితి గర్వము, కఠిన హృదయము, వ్యభిచార స్వభావం. ఇలాంటి వారి మధ్యలో ఉన్న యోసేపు అంట ఫలించాడు. కారణం ఒకటి, యోసేపు తన మనసు దేవుడి మీద నిలబెట్టుకున్నాడు.